హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ పార్ట్నర్షిప్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ కాన్సెప్ట్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయో అలానే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాం కదండి. సో ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము ఈ కాన్సెప్ట్ మీద. ఓకేనా? సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారి వాచ్ చేసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి. సో చూడండి, క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ముందుగానే నోట్ చేశాను, ఆన్సర్స్ని సాల్వ్ చేద్దాము. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. P and Q started a business investing 85,000 rupees and 15,000 rupees respectively. In what ratio the profit earned after 2 years be divided between P and Q respectively? సో P అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 85,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు. అలానే Q అనే పర్సన్ 15,000 రూపీస్. ఇన్ వాట్ రేషియో అన్నారు. సో రేషియోస్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఆఫ్టర్ 2 ఇయర్స్. సో 2 ఇయర్స్కి ఎన్ని మంత్స్ అండి? 24 కదా. సో టైం పీరియడ్ ఏంటి? ఫస్ట్ పర్సన్ యొక్క టైం పీరియడ్ 24 మంత్స్ అండ్ T2 కూడా 24 మంత్సే కదండి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? P/Qని రేషియోలో ఎంత ప్రాఫిట్ అనేది షేర్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ ఆఫ్ P డివైడెడ్ బై ప్రాఫిట్ ఆఫ్ Q. సో మనకేంటంటే ఫార్ములా తను ఇన్వెస్ట్ చేసిన మనీ ఇంటూ టైం కదండి. సో 85,000 ఇంటూ టైం ఎంతండి? 24. సేమ్ అలానే Q పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 15,000 ఇంటూ 24. సో 24 క్యాన్సిల్ అయిపోతుంది, 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 5 టేబుల్లో చూడండి, ఇక్కడ 3 5s are 15, 1 5s are 5 and 35, 7 5s are 35. సో 17:3. సో వాళ్ళ యొక్క రేషియో అనేది ఎంత ఉంటుందండి? ప్రాఫిట్ యొక్క రేషియో 17:3. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కామల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 9,000 రూపీస్. సో కామల్ స్టార్ట్ చేశారు బిజినెస్. ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 9,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 5 మంత్స్ తర్వాత, ఓకేనా, ఆఫ్టర్ 5 మంత్స్ ఆ తర్వాత ఎవరు ఇన్వెస్ట్ చేశారండి? సమీర్ జాయిన్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 8,000 రూపీస్తో జాయిన్ అయ్యారు. ఓకేనా? సో ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, సో ఒక 1 ఇయర్కి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే కమల్కి ఎంత టైం పీరియడ్ అండి? కమల్కి 12 మంత్స్. అవునా? సో ఇప్పుడు సమీర్ యొక్క టైం అనేది ఎంత పడుతుందండి? ఆఫ్టర్ 5 మంత్స్ అంటే 12 మంత్స్లోంచి మనం 5 మంత్స్ తీసేస్తే ఎంత అవుతుందండి? 7 మంత్స్ కదా. సో 7 మంత్స్కి సమీర్కి కన్సిడర్ చేసుకోవాలి. అవునా? నెక్స్ట్, ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్, సో 1 ఇయర్కి వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఎంతండి? 6,970 రూపీస్. దెన్ వాట్ విల్ బీ ద షేర్ ఆఫ్ సమీర్ ఇన్ ద ప్రాఫిట్. సో సమీర్ యొక్క ప్రాఫిట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ముందు ఏం చేయాలండి? ఏదైనా ప్రాబ్లం ఇవ్వగానే మనకి రేషియోస్లో చూసుకోవాలి కదండి. కమల్ని నేను Kతో రిప్రజెంట్ చేస్తున్నాను, సమీర్ని Sతో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు తన యొక్క ఇన్వెస్ట్ చేసిన మనీని అలానే ఇంటూ తన యొక్క టైం పీరియడ్. సో 9,000 ఇంటూ 12 రేషియో. తన యొక్క ఇన్వెస్ట్ చేసింది ఎంతండి? 8,000 ఇంటూ 7 మంత్స్. ఫస్ట్ రేషియోలో సెకండ్ రేషియోలో 3 zeros కామన్ కదండి. సో నేను ఇంకా మిగిలిన నెంబర్స్ వేస్తున్నాను, డివిజన్లో వేస్తున్నాను. సో మనకి డివిజన్ అవుతానికి ఈజీగా ఉంటుంది కదండి. సో 4 టేబుల్లో చూడండి, ఇక్కడ 2 times 3 times. సో 9 3s are 27 రేషియో, 7 2s are 14. సో 27:14. సో నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? సమీర్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో సమీర్ ప్రాఫిట్ ఇంటూ సమీర్ డివైడెడ్ బై కమల్ ప్లస్ సమీర్. ప్రాఫిట్ ఎంతండి? 6,970 రూపీస్ ఇంటూ సమీర్ యొక్క ఇన్వెస్ట్ చేసింది ఎంతండి? రేషియోస్లో 14 డివైడెడ్ బై ఇద్దరు కలిపేసి కదండి 27:14.
సో 27 ప్లస్ 14 ఎంత అవుతుంది? 37. 37 ప్లస్ 4 41 కదండి. ఇక్కడ ఈ 41 అనేది 6970లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. సో ఇక్కడ 41 అనేది 6970లో ఎన్ టైమ్స్ అండి. 1 టైమ్ 141 సార్ 41. ఇంకెంత ఉంటుందండి? 28 41 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 7 దించుకుంటాం కదండి. అంటే 287. 7 సార్ 287. సో 70. సో 170 ఇంటూ 14 ఎంత అవుతుందండి? 40 సార్ 0 4 7 సార్ 28 2. సో 4 ప్లస్ 2 6 5 6 కదా 680. సో నెక్స్ట్ 1071 08 7 ప్లస్ 6 ఎంత అవుతుందండి? 13 2380. సో 2380 కదండి. సో మనకి ఎంత అవుతుంది? 2380. సో సమీర్ యొక్క ప్రాఫిట్ అనేది 2380 రూపీస్ అండి. ఓకేనా? సో ఇది ఆన్సర్ అండి. ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 20,000 rupees and 15,000 rupees. ఆఫ్టర్ 6 months సి జాయిన్డ్ దెమ్ విత్ 20,000 rupees. What will be the B's share in the total profit of 25,000 earned at the end of the 2 years from the starting of the business? సో చూడండి ఒకసారి ఏ అండ్ బి. సో ఏ యొక్క పర్సన్ ఎంతండి? 20,000 rupees. అండ్ బి పర్సన్ వచ్చేటప్పటికి 15,000 rupees కదండి. సో ఆఫ్టర్ 2 years అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంతండి? 2 years. సో వీళ్ళిద్దరి టైం కూడా ఎంత అవుతుందండి? 2 years. సో అంటే 24 months అవుతుంది కదండి. సో నెక్స్ట్ ఆఫ్టర్ 6 months తర్వాత సి అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. సో ఆఫ్టర్ 6 months సో సి అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 20,000 rupees ఇన్వెస్ట్ చేశారు. ఎంత టైంలో? ఆఫ్టర్ 6 months అంటే మొత్తం టోటల్ 24 months. 24 monthsలోంచి తిని ఎంత టైం అండి? 24 minus 6 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? 18 months అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? బి యొక్క షేర్. ఓకేనా? బి యొక్క షేర్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? మొత్తం 25,000 వచ్చింది ప్రాఫిట్ అనేది. బి షేర్ అనేది ఎంత బి షేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఏబిసి వాళ్ళ యొక్క రేషియోస్లో కదండి మనం ఫస్ట్ చేయాల్సింది. సో 20,000 ఇంటూ తన యొక్క టైం పీరియడ్ ఎంతండి? 24 ఈస్టు మళ్ళీ బి యొక్క ఇన్వెస్ట్ చేసిన మనీ 15,000 తన యొక్క టైం పీరియడ్ 24 రేషియో మళ్ళీ సి యొక్క పర్సన్ 20,000 తన యొక్క టైం పీరియడ్ 18. ఓకేనా? సో ఆల్రెడీ ప్రతి దాంట్లో 3 zeros కామన్గా ఉన్నాయి. అవునా? అలానే 3 zeros కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి 5 టేబుల్లో 5 4s 3 5s 15 4 5s 20. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో చూడండి 1 2s అదే 12 2s కదా. సో నెక్స్ట్ 1 2s 2 2s 4. నెక్స్ట్ ఇక్కడ 9 2s 18. నెక్స్ట్ 3 టేబుల్లో చూడండి ఇక్కడ 4 3s 12 4 3s 12 3 3s 9. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటండి 4 4s 16 ఈస్టు 4 3s 12 ఈస్టు 4 3s 12. సో మళ్ళీ అగైన్ క్యాన్సిల్ అవుతాయి కదండి. సో చూడండి ఇక్కడ 4 టేబుల్లో చూడండి 4 4s 16 ప్లస్ 3 4s 12 3 4s 12. సో ఇంక ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది బి యొక్క షేర్. సో బి షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ ఇంటూ బి షేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ప్రాఫిట్ ఎంతండి? తనకి మొత్తం వచ్చింది 25,000 rupees ఇంటూ బి యొక్క మనం రేషియోస్లో చూసింది ఎంతండి? బి యొక్క షేర్ 3 డివైడెడ్ బై 4 + 3 ఈ 3 పర్సన్స్ యొక్కది యాడ్ చేయాలి కదండి. సో 4 + 3 7 7 + 3 10. సో 0 0 క్యాన్సిల్ చేస్తే 2500 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 0 0 5 3s 15 3 2s 6 + 1 7. సో 7,500 rupees అవుతుందండి. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి 7,500 9,000 9,500 10,000. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా ఉంటే క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అరుణ్ కమల్ అండ్ వినయ్ ఇన్వెస్టెడ్ 8,000 4,000 and 8,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్.
అరుణ్ లెఫ్ట్ ఆఫ్టర్ 6 months. సో 6 months అయిపోయిన తర్వాత తను లెఫ్ట్ అయిపోయాడు. ఇఫ్ ఆఫ్టర్ 8 monthsకి దెర్ వాజ్ ఏ గెయిన్ ఆఫ్ 4,005 rupees, దెన్ వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ కమల్? కమల్ యొక్క షేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో అరుణ్ ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 8,000 rupees. కమల్ 4,000 rupees. నెక్స్ట్ వినయ్ 8,000 rupees ఇన్వెస్ట్ చేశారు. అయితే టైం పీరియడ్ కూడా ఇచ్చారు కదండి. అరుణ్ ఆఫ్టర్ 6 months తర్వాత తను లెఫ్ట్ అయిపోయారు. అంటే తనకి కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ 6 months కదండి. నెక్స్ట్ ఇందుకు తను మొత్తం ఓవరాల్గా ఎన్ని మంత్స్ అండి? 8 monthsకి. సో వీళ్ళు 8 months కన్సిడర్ చేసుకుంటాము. సో 8, వినయ్ది కూడా 8 months. ఓకేనా? సో ఇప్పుడు మన కమల్ యొక్క షేర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అరుణ్, కమల్ అండ్ వినయ్ రేషియోస్లో చూడాలి కదండి ఫస్ట్. సో 8,000 into 6 ఇస్టు 4,000 into 8, 8,000 into 8 months. సో 3 zeros కామన్. అలానే 8 చూడండి, ఇక్కడ 3 దాంట్లో 8 ఉంది. సో క్యాన్సిల్ అయిపోతాయి కదండి. సో నెక్స్ట్ 2 టేబుల్ చూడండి. 3 2s 6, 2 2s 4, 4 2s 8. సో 3:2:4. సో కమల్ యొక్క ప్రాఫిట్ కదండి. సో కమల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, సో ప్రాఫిట్ ఎంతండి మొత్తం? 4,005 rupees ఇంటూ, సో కమల్ ఎంత రేషియో అండి? కమల్ది 2 డివైడెడ్ బై, సో 3 persons యాడ్ చేయాలి కదండి. సో 3 + 2 5, 5 + 4 9. సో ఈ 9 అనేది 4,005 రూపీస్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి? 4 9s 36, ఇంకా 4 ఉండిపోతుంది, మళ్ళీ 40. 4 9s 36, 4 5 9s 45. ఓకేనా? సో 445 into 2, 5 2s 10, 4 2s 8, 9, 4 2s 8. సో 890 rupees అనేది షేర్ అవుతుందండి. కమల్ యొక్క షేర్ ఎంత? 890 rupees. ఆప్షన్స్లో చూడండి ఒకసారి. 890 rupees, 1,335 rupees, 1,602 rupees, 1,780 rupees. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా ఉంటే క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ, బి అండ్ సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇనీషియల్లీ ఇన్వెస్ట్ 40,000, 80,000 అండ్ 1,20,000 రెస్పెక్టివ్లీ. సో ఈ 3 members కూడా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, సో నేను ముందు డేటా రాస్తున్నాను చూడండి. ఏ అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 40,000 rupees ఇన్వెస్ట్ చేశారు. బి అనే వ్యక్తి 80,000 rupees ఇన్వెస్ట్ చేశారు. సి అనే పర్సన్ 1,20,000 rupees ఇన్వెస్ట్ చేశారు. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్కి, బి విత్డ్రాస్ 40,000 rupees, వైల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్కి సి అనే వ్యక్తి ఎంత విత్డ్రా చేశారు. ఇన్ వాట్ రేషియో విల్ బీ ద ప్రాఫిట్ బి షేర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 3 yearsకి. సో మొత్తం తను 3 yearsకి ఎంత ప్రాఫిట్ షేర్ అవుతుందో రేషియోస్లో చెప్పాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఏ అనే వ్యక్తి 3 yearsకి కన్సిడర్ చేసుకుంటాం కదండి. టైం ఎంత అవుతుంది అప్పుడు? టైం అనేది 3 yearsకి. సో 3 months, 3 12s 36 months అవుతుంది. అయితే బి యొక్క షేర్ ఎంత అవుతుందండి? తను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, ఒక 1 year అయిపోయిన తర్వాత, అంటే 80,000కి 1 year తీసుకుంటాము. 80,000కి 12 months తర్వాత 40,000 అనేది విత్డ్రా చేస్తారు. ఇంకెంత ఉంటుందండి రిమైనింగ్? ఇంకొక 40,000 ఉంటుంది. సో ఈ 40,000కి టైం ఎంత అవుతుందండి? 3 yearsలో 1 year అయిపోయింది, ఇంకా 2 years ఉంటుంది ఈ 40,000 అనేది. అవునా? సో ఎంత? 24 months అవుతుంది. ఇంకా సి చూడండి, 1,20,000 ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వైల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్లో, సో సెకండ్ ఇయర్ అంటే 2 years, 2 yearsకి 24 months, అంటే ఈ 1,20,000 అనేది 24 monthsకి కన్సిడర్ చేస్తాము. అయితే సి విత్డ్రా ఎంత తీశారు? 80,000 విత్డ్రా చేశారండి. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1,20,000 నుంచి 80,000 విత్డ్రా చేసేస్తే ఇంక రిమైనింగ్ 40,000 కదండి. సో 40,000 అనేది ఇంకా 1 yearకి కన్సిడర్ చేస్తాం, అంటే 12 months. ఓకేనా? సో ఇదండి మొత్తం డీటెయిల్స్. మనం రేషియోస్లో నోట్ చేసుకోవాలి కదండి. A:B:C. సో వాళ్ళ యొక్క రేషియో చూడండి, వాళ్ళ యొక్క పేమెంట్, అలానే టైం పీరియడ్. సో ఏ యొక్క రేషియో 40,000 into 36:2. సో బి పర్సన్ యొక్క చూడండి, ఈ 80,000 12 monthsకి కన్సిడర్ అవుతుంది. ఇంక రిమైనింగ్ 40,000 ఉంటుంది వాళ్ళది, అది 24. అంటే ఈ రెండు యాడ్ చేయాలి కదండి.
సో 80,000 ఇంటూ 12 ప్లస్ 40,000 ఇంటూ 24. సో బి యొక్క పర్సన్. ఇంకా రిమైనింగ్ సి పర్సన్ చూడండి 1,20,000 ఎంత టైంకి 24 మంత్స్కి ప్లస్ ఇంకా రిమైనింగ్ 40,000 ఇంటూ 12 మంత్స్కి కన్సిడర్ చేసుకుంటాం కదండి. సో ఇది సో మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి 36 4s 144 అండ్ 4 zeros. ఓకేనా. నెక్స్ట్ ఇస్టు 80,000 ఇంటూ 12 అంటే ఎంత అవుతుందండి 96. ఓకేనా. సో ప్లస్ ఇంకా 4 24s 4 4s 16 4 2s 8 9 అంటే 96 ఇంకా రిమైనింగ్ 4 zeros. ఓకేనా. సో ఇది బి యొక్క వాల్యూస్. నెక్స్ట్ సి పర్సన్ చూడండి 1,20,000 ఇంటూ 24. సో 288 రిమైనింగ్ 4 zeros ప్లస్ 4 12s 48. సో రిమైనింగ్ 4 zeros. ఓకేనా. సో ఇప్పుడు మనం 144 అండ్ 4 zeros ఇస్టు 96 ప్లస్ 96 ఎంత అవుతుందండి 192 రిమైనింగ్ 4 zeros ఇస్టు 288 ప్లస్ 48 336 రిమైనింగ్ 4 zeros. సో ఇంకా 4 zeros రేషియోసే కదండి. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో 144 ఇస్టు 192 ఇస్టు 336. సో క్యాన్సిలేషన్ చూడండి. 7 2s 14 2 2s 4 నెక్స్ట్ 9 2s 18 అండ్ 6 2s 12 నెక్స్ట్ 1 2s 2 6 2s 12 అండ్ 8 2s 16. నెక్స్ట్ 12 టేబుల్లో చూడండి. 12 టేబుల్లో 12 6s 72 అండ్ 96 12 8s 96. నెక్స్ట్ 12 చూడండి 1 12s 12 ఇంకా నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది 48 4 12s 48. ఓకేనా. సో ఇంకా క్యాన్సిల్ అవుతాయి కదండి. సో 2 టేబుల్ చూడండి 3 2s 6 4 2s 8 7 2s 14. సో ఇది ప్రాఫిట్ బి షేర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 3 yearsకి వాళ్ళ యొక్క రేషియోస్ అనేది ఎంత షేర్ అవుతుందో ఇదండి ఆన్సర్. ఓకేనా. ఏ ఇస్టు బి ఇస్టు సి. సో వాళ్ళ యొక్క రేషియోస్ అడిగారు. సో ఇది ఆన్సర్. ఈ విధంగా ఉంటుందండి క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.